హాయ్ హలో నమస్తే. ఈ అనిల్ కపూర్ కొత్తగా తీసినటువంటి ఒక సినిమా బాలీవుడ్లో బాగా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా దళిత బహుజన యొక్క సర్కిల్స్లో ఎక్కువగా దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. సుబేదార్ అనేటువంటి మూవీ మీద. ఎందుకు అంటే జనరల్గా సినిమాల్లో దళితుల్ని, ఓబీసీలని, ఆదివాసీలని విక్టిమ్స్గా చూపిస్తారు. అంటే రౌడీలో వచ్చి రేప్ చేసినటువంటి ఒక అమ్మాయి ఒక విక్టిమ్ అయితే అప్పుడు ఎవరో వస్తారనమాట, హీరో మహేష్ బాబు వీళ్ళు కూడా వాళ్ళు దళితులు కాదు. సినిమాల్లో హీరోలు దళితులుగా ఉండరు. వాళ్ళు కొద్దిగా డామినెంట్ సొసైటీకి సంబంధించినటువంటి హీరోలు, కానీ సినిమాల్లో కూడా వాళ్ళు వచ్చి దళితులను కాపాడినట్టుగా, ఆదివాసీలను కాపాడినట్టుగా సినిమాలు తీస్తారు. జనరల్గా ఎక్కడ కూడా ఈ యొక్క దళిత్, ఆదివాసీ, బహుజన సమాజం నుంచి ఒక హీరో పైకి వచ్చినట్టుగా సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్లో చాలా తక్కువ ఉంటాయి. కొంచెం ఆ తెలుగు సినిమాల్లో కొంతమంది తీశారు, కొన్ని స్పెసిఫిక్గా తెలుగు సినిమాల్లో అక్కడక్కడ తీశారు, కానీ బట్ బాలీవుడ్లో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇలాంటి సినిమాలు. కొత్తగా దళిత బహుజన సమాజం నుంచి ఒక హీరో, అది కూడా మాస్ యాక్షన్ తోటి సూపర్ ఫైట్లు చేసి, ఏదో జనరల్గా దళిత బహుజన సమాజం నుంచి వచ్చిన వ్యక్తి భయపడుతూ దాన్ని ఏమంటారు, ఒక పోరాటంగా ప్రశ్నించిన వాడిగా చివరికి అతను చంపేసినట్టుగా సినిమాలు ఎండ్ అవుతాయి కదా. అలా కాకుండా ఒక మాస్ హీరో, ఫైట్ చేసేటువంటి హీరో, విపరీతమైనటువంటి ఫైట్ చేసేటువంటి యాక్షన్ స్టంటులు చేసేటువంటి హీరో దళిత బహుజన సమాజం నుంచి వచ్చిన సినిమా తీయటం ఫస్ట్. అది సినిమాని తీశారట, సుబేదార్ అనే సినిమాని. చర్చ జరుగుతుంది ఆన్లైన్లో. ఓకే, అంటే నేను రివ్యూ చూసి చెప్తాను, ఇది కరెక్ట్గా తెలియదు, బట్ సినిమా స్టోరీ ఏంది అనేది నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఈ రివ్యూ ప్రకారం అని చెప్తాను. ఓకే, మీరు ఒకసారి వెళ్ళి చూడండి, సోషల్ మీడియా సర్కిల్లో జరుగుతుంది ఇది. ఈ సినిమాలో హిస్టారికలీ సైడ్ లైన్ మీద దళిత భవన్ కంపెనీ ఇగ్నోరింగ్, జనరల్ హిస్టారికల్గా చేస్తారు, బట్ ఈ సినిమాలో అది చేయలేదట. బాలీవుడ్ ట్రెడిషనల్గా సినిమాలని హెల్ప్లెస్ విక్టిమ్స్గా చూపిస్తారు. వాళ్ళ మీద కొడతా ఉంటే తిరుగుబాటు చేయలేనటువంటి వ్యక్తులుగా చూపిస్తారు. అప్పుడు ఒక హీరో వచ్చి వాళ్ళని కాపాడుతాడులాగా చూపిస్తారనమాట. కొన్నిసార్లు ఏంటంటే ఎవరో ఒక దళిత హక్కుల సంఘానికి అధ్యక్షుడిగా రండి పోరాడదాం రండి అన్నట్టుగా సినిమాల్లో 2-3 క్లిప్పులు పెడతారు. అతనికి మెయిన్ హీరో వచ్చి సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ డామినెంట్ సొసైటీకి సంబంధించిన హీరో వచ్చి సపోర్ట్ చేస్తాడు. అల్టిమేట్గా సవర్ణ సేవియరే రావాలన్నమాట. సవర్ణ సేవియర్, హూ ఇస్ సవర్ణ సేవియర్? అది వర్ణ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి దళితుని కాపాడాలి. సినిమా ఎండ్ అయింది అంతటితో. జనరల్గా వచ్చేటువంటి సినిమా మోషన్స్. బట్ ఈ సుబేదార్లో కొద్దిగా డైరెక్టర్ డిఫరెంట్గా ఆలోచించాడట. ఈ ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే అనిల్ కపూర్ ఏదైతే అతని క్యారెక్టర్ ఉందో, అనిల్ కపూర్ క్యారెక్టర్ అతని దళిత బహుజన సమాజానికి సంబంధించిన ఒక యాంగ్రీ, అసర్టివ్, ఫైట్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ తీసాడట సినిమాని. మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్ హీరో యాక్షన్, మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్ హీరో యాక్షన్ ఎవరైతే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, లేట్గా వచ్చినటువంటి రణబీర్ కపూర్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు విపరీతంగా ఈ మధ్య అంత వైలెన్స్తో కూడినటువంటి ఫైట్లు ఇవన్నీ కదా సినిమాల్లో. అవే స్టంట్లు, అవే యాక్షన్ సీన్స్ మొత్తం కూడా ఒక దళిత బహుజన సమాజం నుంచి వచ్చిన వ్యక్తి ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని చూపించాడట ఆ సినిమాలో. అది కొంచెం డిఫరెంట్గా, ముఖ్యంగా ఈ యొక్క దళిత బహుజన సమాజంలో ఎక్కువగా సినిమా గురించి చర్చ జరుగుతుంది. సుబేదార్ అనే సినిమా. యాంగ్రీ దళిత్ బహుజన్ హీరో అట అతను. కొన్ని సినిమాలు అసలు ఏ క్యాస్ట్ మెన్షన్ చేయకుండా సినిమాలు రన్ అవుతాయి. మెజారిటీ సినిమాలు క్యాస్ట్ మెన్షన్ చేయరు, ఏదో ఒక హీరో వస్తాడు, బట్ అర్థమైపోద్ది అతను ఏ సమాజానికి సంబంధించింది. అంటే ది వే హౌస్ విల్ బి దేర్, అండ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉండిద్ది, ఆ హీరో ఇల్లు ఎలా ఉండిద్ది, వాళ్ళ అమ్మ నాన్న ఎలా మాట్లాడతారు, హీరోయిన్ ఎలా ఉంటుంది, ఏ సమాజం నుంచి వస్తుంది, మనకి తెలిసిపోయింది. వాళ్ళు దే ఆర్ నాట్ ఫ్రమ్ లోయర్ కమ్యూనిటీస్ అని ఎక్స్ప్లిసిట్గా తెలిసిపోతూ ఉండేది. బట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేట దళిత భోజన సమాజం నుంచి, ఆ కుటుంబం నుంచి, ఆ పేద కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఆర్మీలోకి వెళ్ళి, ఆర్మీ నుంచి న్యూట్రల్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అతని కుల వివక్షను ఎదుర్కొని ఆ యొక్క దాన్ని ఎలా ఫైట్ చేశాడని సుబేదార్ సినిమా తీసిన అనిల్ కపూర్ తోటి. ఇది అనేది ఈ సినిమా యొక్క సారాంశం కొద్దిగా మనకి కనిపిస్తుంది. మోరోవర్ మౌర్య అనేటువంటి సినిమా పెట్టారు. మౌర్య సర్నేమ్ మౌర్య, సుబేదార్ మౌర్య దాని పేరేదో ఉంది, మౌర్య అని సర్నేమ్ వచ్చిందట. మౌర్య అనేది జనరల్గా
అక్కడ నార్త్ ఇండియాలో ఈ దళితులు బహుజనులకు సంబంధించి, అంటే దళితులు అంటే ఎస్సీలు, బహుజనులు అంటే ఓబీసీలు కూడా కలుపుకొని బహుజనులు. ఓకే, అంటే ఓబీసీ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. స్పెసిఫిక్గా ఇతను దళితుడా ఓబీసీ అనే సినిమాలో చెప్పనప్పటికీ, బట్ బహుజన సమాజం నుంచి వచ్చినటువంటి దళిత బహుజన సమాజం నుంచి వచ్చిన ఒక హీరోగా వాళ్ళు ప్రమోట్ చేశారు. ఎవరు సినిమా తీసిన వాళ్ళు ప్రమోట్ చేశారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళంతా. సో అది మనకు పడుతుంది, ఎందుకంటే మౌర్య అని పేరు పెట్టారు కాబట్టి. దట్స్ వన్ డిగ్నిటీ, మొబిలిటీ, దానికి సంబంధించిన ఇవన్నీ కూడా వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పి కొద్దిగా దాన్ని సమాజంలోకి నెట్టడానికి ట్రై చేశారు, బహుజన సమాజంలోకి డైరెక్టర్ అయినా వాళ్ళిద్దరు కలిసి. ఓకే, ఈ ఎలైట్ సెంట్రిక్ స్టోరీ టెల్లింగ్ నుంచి ఆ కథ రాసిన వ్యక్తి కూడా కొద్దిగా సోషల్ ఇంక్లూజివ్నెస్లోకి తీసుకెళ్ళాడు అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఈ దళిత ప్రొటాగనిస్ట్స్ సెంట్రల్ హీరోగా తీసుకొని సినిమాకి ఇంత భారీ రేంజ్లో హై బడ్జెట్ తోటి, ఇంత యాక్షన్ మూవీతోటి, ఇది ఫస్ట్ సినిమా అట ఈ యొక్క బాలీవుడ్ చరిత్రలో. అంటే గతంలో సినిమాలు వచ్చాయి, బట్ ఇంత యాక్షన్, అంటే మన నార్మల్ హీరో ఎంత యాక్షన్ చేస్తాడో, ఎంత ఫైట్ చేస్తాడో, ఎంత నార్మల్ సమాజం, ఎంత తిరుగుబాటు, ఎంత హీరోయిక్ క్యారెక్టర్స్ ఉంటాయో, అది ఒక దళిత బహుజన సమాజానికి సంబంధించిన హీరోని అట్లా పెట్టడం అనేది ఫస్ట్ టైం అట. అలా చూపించారని సినిమాకి బాగా అప్రిషియేషన్ వస్తుంది, ఎస్పెషల్ బహుజన సమాజం నుండి. సో ఇది బిగినింగ్ కాదు, దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్, ఇది ఎండింగ్ కాదు. ఇంకా ఇలాంటి చాలా సినిమాలు రావాలని బహుజన సమాజంలోంచి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఈ కల్చరల్ నేరేటివ్స్ కూడా మారిపోవాలి సినిమాలలో, సోషల్ జస్టిస్ ప్రమోట్ చేయాలి సినిమాలు కూడా. ఈ సినిమా డెమోక్రాటిక్, ఇదేంటంటే డెమోక్రటైజ్ సినిమాలు అంతా కూడా ఏంటంటే ఏదో చేస్తారు సినిమా, మెయిన్ లైన్ సమాజం నుంచి చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ ఒక దళిత బహుజన సమాజం నుంచి ఉంటాడు, అప్పర్ క్యాస్ట్ సంబంధించిన ఒక రైటర్ ఉంటాడు, డైరెక్టర్ ఒక అప్పర్ క్యాస్ట్ సంబంధించిన ఉంటాడు, ప్రొడ్యూసర్లు మొత్తం కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, హీరో అప్పర్ క్యాస్ట్ ఉంటుంది, హీరోయిన్ అప్పర్ క్యాస్ట్ ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ జనరల్గా అటే తిరిగిద్ది కాబట్టి సినిమాలు తీస్తారు. పాపం వీళ్ళు ఎవరైనా తీస్తే థియేటర్లు ఇవ్వరు వాళ్ళకి, థియేటర్లు వాళ్ళ చేతిలో ఉండవు. సో వీళ్ళు తీయలేరు, వీళ్ళు తీసి రిలీజ్ చేయలేరు, వాళ్ళ థియేటర్లు వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇదంతా కూడా ఒక పెద్ద అప్రెషన్. ఇది ఈ అప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఇంకా అది ఏం జరిగితే తెలియలేదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన రోజు, వచ్చి సినిమాలు చూడటం మానేసిన రోజు వాళ్ళందరికీ న్యూట్రలైజ్ అయిపోతారు. అది మీరు ఎలా చేయరు కదా, మీకు అంత ఉపలాటం కదా మీ అందరికీ, టక్టక్గా వెళ్ళిపోయి సినిమాల్లో ముందు దూరేది మీరే కదా అందరికంటే. ఇట్లాంటి సినిమాలు రావాలంటే కొద్దిగా తిరుగుబాటు రావాలి, మంచి సినిమా తీశారు వీళ్ళు అనేది నార్త్ ఇండియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది దీని మీద. అర్జున్ మౌర్య అనే క్యారెక్టర్ మంచిగా చేశారని, అది ఒక ఆర్మీ పర్సన్ అట, అతను తిరిగి వచ్చాడట, సర్వీస్ అయిపోయిన తర్వాత తిరిగి వస్తాడట. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఆర్మీ పర్సన్ కాబట్టి కొద్దిగా శాంతి, పీస్ ఉండాలి సమాజంలో అనేటువంటి ఒక భావజాలాలు ఉంటాయి కదా ఆర్మీ పీపుల్, అవన్నీ చూపించాడట. ఆ చూపించే టైంలో సోషల్ ఇంజస్టిస్, హ్యూమిలియేషను, సిస్టమాటిక్ పవర్ స్ట్రక్చర్స్ మొత్తం సినిమాల్లో ఇండైరెక్ట్గా చాలా నీట్గా చూపించాడట దాంట్లో. అంటే మేబీ ఇతను కొట్టుకోవద్దురా అంటే నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి దళిత కులం ఏదో తిట్టుంటారు సినిమాలో, ఏదో ఉండి ఆ సీన్. ఓకే, మీరు వెళ్ళి చూడండి ఒక సినిమాలో. ఓకే, బికాజ్ ఐ డోంట్ వాచ్ మూవీస్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ లోకల్ పవర్ ఎలైట్స్, గూన్స్ వీళ్ళందరూ కూడా ఆ సమాజంలో కంట్రోల్ చేస్తారట. అప్రెషన్ని, హైరార్కీని, వీళ్ళందరినీ కూడా క్యాస్ట్ కోడెడ్ అప్రెషన్, హైరార్కీ చూపించాడట సినిమాలో. ఈ కరప్షన్, ఇదన్నీ ఎదిరించేటువంటి ఒక హీరో దళిత బహుజన సమాజం నుంచి పైకి రావటం అనేది అంత సామాన్యంగా అలాంటి సినిమాలు తీయటం అతను తీసాడనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. డిసిప్లైన్ సోల్జర్ ఇంజస్టిస్ని కళ్ళారా చూసి తట్టుకోలేక ఇలాంటి ఈవెంట్స్ని చాలా కూడా ఆయనలో తిరుగుబాటు తీసుకురావడానికి ఉపయోగపడి ఒక రెబెలియన్గా, రిటాలియేషన్ యొక్క యాంగ్రీ హీరోగా మారినట్టుగా చూపించారు ఈ సినిమాలో అనేది ఒక అతను రాసినటువంటి రివ్యూ. Maurya is quoted as Dalit Bahujan struggle not just personal image, surface level deeper. చాలా ఈ రివ్యూలు అన్ని మనం యాడ్ చదువుతాం, కానీ మీరు వెళ్ళి సినిమా చూడండి, సినిమాలు చూసేవాళ్ళు ఉంటాయి. థ్యాంక్ యూ, నమస్కారం.